కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మిగతా కార్యవర్గ ఏర్పాటుపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. అధ్యక్ష పదవిపై సీనియర్స్ పోటీ పడుతున్నారట. తమకున్న పరిచయాలతో ఎలాగైనా ఆ పదవి అధిరోహించాలని ఫైర్వీలు చేస్తున్నారట. మరి జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది? అధినేత చంద్రబాబు నిర్ణయంపై నాయకుల్లో ఉత్కంఠ నెలకొందా? రేసులో ఉన్న నేతలెవరు? జిల్లా బాస్ ఎవరు? వివరాలేంటో తెలుసుకుందాం. కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిపై పార్టీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కర్నూలు జిల్లాలో టీడీపీ 5 స్థానాలు, ఓ ఎంపీ స్థానం గెలుచుకుంది. ఏడాది కాలంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు కొత్త తరం నాయకులకు నామినేటెడ్ పదవులిచ్చారు. ఇక అసంతృప్తిగా ఉన్న నాయకులను కూడా బుజ్జగించి వారికి నామినేటెడ్ పదవులిచ్చారు. కడపలో జరిగిన మహానాడులో జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 3-man కమిటీని ఏర్పాటు చేసి కర్నూలు జిల్లా నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కమిటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఉన్నారు. అధినేత నిర్ణయం మేరకు ఇటీవలే 3-man కమిటీ కర్నూలులో పర్యటించారు. ఇక 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ముఖ్యంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు 18 అనుబంధ సంఘాల నాయకుల ఎంపికపై అభిప్రాయాలు తీసుకున్నారు. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవిపై సీనియర్ నాయకులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే పదవి ఆశించి దక్కని నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులకు కూడా తమకు న్యాయం చేయాలని మంత్రులకు అభ్యర్థనలు పెడుతున్నారు. తమకు జిల్లా అధ్యక్ష పదవికి రిఫర్ చేయాలని లెటర్ల కోసం మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక ముఖ్యంగా నాగరాజు యాదవ్, కేఈ జగదీష్ గౌడ్, వహీద్ హుసేన్ ఇంకొంతమంది తాము పోటీలో ఉన్నారని తెలిపారు. మరోవైపు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిక్కారెడ్డి కూడా మరోసారి తనకు అవకాశం ఇస్తారని ధీమాతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే మంత్రి టీజీ భరత్ నాగరాజు యాదవ్ కు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను నాగరాజు యాదవ్ వ్యక్తిగతంగా కలిసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. మరోవైపు జగదీష్ గౌడ్, వహీద్ హుస్సేన్ తమకున్న పరిచయాలతో చంద్రబాబు, లోకేష్ ను కూడా కలిసి వచ్చారు. ముఖ్యంగా ఈ ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 3-man కమిటీ వచ్చినప్పుడు కూడా ఈ ముగ్గురు నేతలు జిల్లా నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. వీరి అభిప్రాయాన్ని కమిటీ సభ్యులు అధినేతకు అందజేశారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న తిక్కారెడ్డికి మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగించాలని కొంతమంది నాయకులు తెలిపారు. ఇక అధినేత చంద్రబాబు నిర్ణయంపై నాయకులు ఆశలు పెట్టుకున్నారు. మరి చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.